హలో ఆల్ వెల్కమ్ టు మ్యాడ్ ఆన్ మూవీ. సో గైస్, డబల్ ఇస్మార్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో సినిమాకి అయితే వెళ్ళాను. మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకుందాము. పూరి జగన్నాథ్ గారి గురించి నేనైతే చాలా మాట్లాడలేదు, ఎందుకంటే పర్సనల్గా నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఆయన సినిమాలన్నా, ఆయన హీరో క్యారెక్టరైజేషన్ అన్నా, ఆయన సినిమాల్లో చూపించే ఆ హీరో యాటిట్యూడ్ అన్నా నాకు చాలా ఇష్టము. సో ముందుగా అయితే ఈ సీన్ అయితే చూడండి. అది పూరి గారంటే అసలు ఒక నార్మల్ సీన్ని ఆయన డైలాగ్స్తో, ఆ హీరో క్యారెక్టరైజేషన్తో, ఆ యాటిట్యూడ్తో ఆ సీన్ని ఎక్కడికో తీసుకెళ్తారు పూరి గారు. బట్ ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు ఏమైంది? ఆ పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఏమైపోయారు? ఆ డైలాగ్స్ ఏమైపోయాయి? ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఏమైపోయింది? ఆ యాటిట్యూడ్ ఏమైంది? నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఎందుకు ఈ డబల్ ఇస్మార్ట్? అసలు అన్వాంటెడ్ వల్గారిటీ హిందీ లాంగ్వేజ్, ఆ డబల్ మీన్ డైలాగ్స్ ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు? సరే, ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ అలానే ఉంటుంది, శంకర్ అలానే మాట్లాడతాడు, ఇలాంటి క్యారెక్టర్సే ఉంటాయంటే ఓకే. అంటే ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వలేదంటే హిట్ అయింది, ఎందుకంటే అవది మనకు నచ్చింది. ఇది ఎందుకు నచ్చలేదు? నేనైతే డిసప్పాయింట్ అయ్యాను సార్ ఈ విషయంలో. ఇప్పుడు ఏమైంది సార్ మీకు? నాకైతే అసలు అర్థం కావట్లేదు సార్. నాకు ఒక డౌటు, మీకేమన్నా మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా? మీ మెమరీ వేరే వాళ్ళకి పెట్టారా, లేకపోతే వేరే వాళ్ళ మెమరీ మీకు పెట్టారా? నాకైతే అర్థం కావట్లేదు సార్. సో ఇట్స్ ఫన్ అంతే. అసలు ఎక్కువ మాట్లాడుతున్నాను అని అనుకోకండి, అది నా బాధ అందండి. ఎందుకంటే మనమైతే పూరి జగన్నాథ్ గారి మూవీస్ని చాలా అయితే మిస్ అవుతున్నాము. నేను కానీ, మీరు కానీ, టాలీవుడ్ ఆడియన్స్లో మ్యాక్సిమం. ఎందుకంటే టైర్ 1లో ఉన్న ప్రతి స్టార్ని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు, ప్రతి ఒక్కరిని స్టార్ చేశారు. సో ఆబ్వియస్లీ మనం మిస్ అవుతాం. అంటే కమర్షియల్ మూవీ తీయాలంటే పూరి జగన్నాథ్ గారే అని ఒక మార్క్ అయితే ఉంది. అంటే తీశారంటే చాలా తీశారు, ఎందుకంటే పోకిరి కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు, ఆయనే డైరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు, ఆయనే డైరెక్ట్. డబల్ ఇస్మార్ట్ కూడా అంతే. బట్ మిస్ అవుతున్నాం అంతే. సో ఇంకా డబల్ ఇస్మార్ట్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ప్లీజ్ మీరు సినిమా చూడకపోతే మాత్రం ఈ వీడియో ఇక్కడితో ఆపేయండి. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేయండి. లేకపోతే మీరు సినిమా చూడకపోతే వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ వీడియో చూడండి. స్పాయిలర్స్ అయితే గట్టి స్పాయిలర్స్ ఉంటాయి, ప్లీజ్ ముందే చెప్తున్నాను. అండ్ డబల్ ఇస్మార్ట్ బాగుంది సినిమా, నాకైతే ఓకే. అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు పూరి మార్క్ చాలా కనపడుతుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. అలీ గారి ట్రాక్ కూడా, కామెడీ ట్రాక్ కూడా ఓకే, పర్లేదు. బట్ కొంచెం ఎక్కువ సీన్స్ పెట్టారని నాకైతే అనిపించింది. ట్రాక్ కూడా ఓకే, ఇట్స్ ఓకే. అండ్ ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది. అండ్ రామ్ ఎనర్జీ అయితే చాలా తోపు. అసలు రామ్ ఎనర్జీ గారి గురించి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు స్టార్టింగ్ నుంచి సినిమా ఎండ్ వరకు అదే ఎనర్జీ అయితే మెయింటైన్ చేశారు రామ్ గారు అయితే. అండ్ నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ క్యారెక్టర్ అర్థం కాదు అసలు. ఒకసారి పోలీస్ అంటది, ఒకసారి దొంగ అంటది, ఒకసారి అంటర్ గవర్ అంటది, ఒకసారి ఏమో మళ్ళీ విలన్ బ్లాక్ మనీ పట్టుకోవడానికి వచ్చారంటది. అసలు ఆ క్యారెక్టర్ ఏందో అసలు అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇంకా విలన్ సంజయ్ దత్ గారి విషయానికి వస్తే ఓకే, పర్లేదు. సంజయ్ దత్ గారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది, అండ్ చాలా బాగా చూపించారు సంజయ్ దత్ గారిని. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ అయితే తేడా కొట్టేసింది గైస్. సెకండ్ హాఫ్ అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అసలు మనకి ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ ఎక్కువ కనబడదు. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టరే కనబడదు, చెప్తున్నా కదా. మొత్తం ఆ బిగ్ బుల్ అంటే ఇంటర్వెల్కి మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది. ఇస్మార్ట్ శంకర్ ఇక్కడ కనబడడు. మొత్తం బిగ్ బుల్ అని అదే చూపిస్తారు. ఇంకా ఇంటర్వెల్ అయినాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక సాంగ్ మారుముంతా చూడుచింత, అది కూడా హీరోయినే ఐటమ్ సాంగ్ లాగా హీరోయినే వేస్తుంది. ఆ సాంగ్ కూడా అక్కడ కిడ్నాప్ అయిన తర్వాత అసలు ఆ సాంగ్ ఏంటో నాకు కూడా అసలు అర్థం కాలేదు. అండ్ తర్వాత మళ్ళీ సంజయ్ దత్ గారిది ఈయనది కాన్వర్జేషను, అంటే మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు అన్న రీజన్ చెప్తే అసలు చాలా కామెడీగా అనిపించింది నాకు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఫ్రీడమ్ ఫైట్ అంట. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఫ్రీడమ్ ఫైట్ ఏంట్రా అని చెప్పి థియేటర్లోనే అనుకున్నాం. ఆ మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది ఆ విలన్ గవర్నమెంట్ పడిపోద్ది, అది మిస్యూజ్ చేసి వెపన్స్ కానీ అవి కానీ అమ్మొచ్చు అని, అది ఇట్లా డిసైడ్ అవ్వడం ఏంటో నాకైతే చాలా కామెడీగా అనిపించింది గాయస్ ఈ రీజన్ అయితే. అండ్ దీన్ని పాన్ ఇండియాగా ఎలా తీద్దాం అనుకున్నానో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ సరే, ఆ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఫ్రీడమ్ ఫైట్ అంటే సరే
గవర్నమెంట్ అయినా మాట్లాడాలి. ఒక పీఎం ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఒక సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పోలీసులు కూడా ఎక్కువ కనబడరు. పోలీసులు అంటే ఆ రా ఏజెంట్సే కనబడతారు, ఆ రా ఏజెంట్సే వస్తారు, వాళ్ళే కనబడతారు. ఇదేంటో నాకైతే అర్థం కాలేదు గైస్. నాకైతే చాలా కామెడీగా అనిపించింది. కొంచెం కూడా గ్రిప్ అవ్వలేకపోయాను ఆ స్టోరీకి. ఓకే, సాంగ్స్ ఓకే. అండ్ నెక్స్ట్ పాన్ ఇండియా. అసలు ఎందుకు పాన్ ఇండియా తీశారో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ పార్ట్ ఓన్లీ తెలుగులో కమర్షియల్గా హిట్ అయింది, వర్కౌట్ అయింది, కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఓకే, హిందీలో కూడా ఏదో డబ్బై ఆడింది. ఓకే, హిందీలో కూడా డబ్బై చేశారు. తమిళ్లో తెలీదు, మలయాళంలో తెలియదు. బట్ ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేశారు ఈ కమర్షియల్ సినిమాని? సరే, పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక గొప్ప స్టోరీ, ఒక వర్తీ స్టోరీ అనుకుంటేనా? కాదు. లిటరల్గా చెప్తున్నా కదా, నాకు తెలిసి మలయాళంలో చూస్తారో కూడా, తమిళ్లో చూస్తారో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో పాన్ ఇండియా అసలు ఇప్పుడు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? కల్కి, ఆర్ఆర్ఆర్ అని మొన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమా ఎక్కడికో పోతుంది. ఈ టైంలో ఇలాంటి సినిమాలు రావచ్చా అంటే రావాలి. కమర్షియల్ సినిమాలే అసలు టాలీవుడ్లో రావాలి. బట్ ఈ టైంలో నేనైతే డిసప్పాయింట్ అయ్యాను ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే. అండ్ రామ్ రివెంజ్ అనమాట. అంటే సంజయ్ దత్ గారు రామ్ వాళ్ళ మదర్ని చిన్నప్పుడు చంపేస్తారు. సో రామ్ గారు వెళ్ళి ఆ రివెంజ్ అనేది తీసుకోవాలి. బట్ ఈ రామ్కి అండ్ సంజయ్ దత్ గారికి ఒక్క ఫైట్ ఉండదు. ఇంటర్వెల్లో ఒక చిన్నగా 2 దెబ్బలు అలా ఒక చిన్న ఫైట్ ఉంటుంది అంతే. అంతకుమించి క్లైమాక్స్లో కూడా అసలు ఫైట్ ఉండదు. ఒక 5 minutes హీరో విలన్ కొట్టుకోరు, అసలు ఫైట్ ఉండదు. ఎందుకు నాకు అర్థం కాదు. అంటే సంజయ్ దత్ గారు ఒక పెద్ద బాలీవుడ్ స్టార్, ఫైట్ పెట్టడం మంచిది కాదు అనుకున్నారో ఏంటో నాకు తెలియదు. బట్ ఒక్క 5 minutes ఫైట్ ఉండదు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ప్రీ క్లైమాక్స్లో ప్రగతి గారి ఎంట్రీ, అంటే పోలీస్ స్టేషన్లో ఎంట్రీ ఇస్తారనమాట. ఒక సీను, ఒక ఫైట్. అక్కడ రామ్ గారు చేంజ్ అవుతూ ఉంటారు. అటు బిగ్ బుల్, ఇటు ఇస్మార్ట్ శంకర్, ఇట్లా చేంజ్ అవుతూ ఉంటారు. సో ప్రగతి గారి క్యారెక్టర్ వాళ్ళ మదర్ని గుర్తు తెచ్చినట్టు అలా చూపించారు. అక్కడ ఎమోషనల్ కనెక్ట్ ఏదో ట్రై చేశారు. బట్ అక్కడ ఆమె కూడా, ప్రగతి గారి క్యారెక్టర్ కూడా అంటే బిడ్డ 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 అని అలా వైలెంట్ రియాక్షన్ కానీ అదంతా కూడా కొంచెం నచ్చలేదు. అండ్ ఇంకా రామ్ గారు విషయానికి వస్తే, అంటే ఏదో క్లైమాక్స్లో అన్నా కొంచెం అన్నా ఏదన్నా చేస్తారు, క్లైమాక్స్లో సాటిస్ఫై అవ్వచ్చు అని నేను వెయిట్ చేశాను. అండ్ రామ్ గారు ఒక సిచ్యువేషన్లో ఒక పాయింట్ మాట్లాడుతారు. అంటే ఒక పాయింట్కి నేను కనెక్ట్ అయ్యాను. అది ఏంటంటే, ఇక్కడ మా మదర్ని చంపింది గుర్తొస్తుంది, అండ్ మా మదర్ని చంపింది నేనే, అది కూడా గుర్తొస్తుంది. ఈ రెండింటి మధ్యలో నేను బాధపడుతున్నానని చెప్పి ఒక పాయింట్ రైజ్ చేస్తారు. ఆ పాయింట్ రైజ్ చేయగానే ఆ పాయింట్ పెట్టాడు, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, క్లైమాక్స్ ఏదో అవుతుంది అని అనుకునే లోపు క్లైమాక్స్ వచ్చేస్తుంది. క్లైమాక్స్లో మళ్ళీ రా ఏజెంట్స్తో ఇదంతా ప్లాన్, రామే ముందు నుంచి ఇది ఒక మిషన్, రామే ప్లాన్ చేస్తాడు ఇదంతా అని చెప్పి అది ఒక ట్విస్ట్ అనమాట. అక్కడ నాకు ఫీజ్ అవుట్ ఏంటి అంటే, ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ అయ్యే లోపు ఇదంతా చేసింది రామే అంటారు అంతే. అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యాను. క్లైమాక్స్లో కూడా సేమ్ అదే శివుడు. అక్కడ కూడా బీజిఎం కూడా పెద్దగా అంత గట్టిగా లేదు. అండ్ రామ్ గారు సంజయ్ దత్ గారి ఫైట్ కూడా ఉండదు. అండ్ జస్ట్ అలా రామ్ కొంచెం విలన్ బాయ్స్తో ఫైట్ చేసి అలా ఒక త్రిశూలంతో లాస్ట్కి సంజయ్ దత్ గారిని ఒకటే బోర్డుతో చంపేస్తాడు. అంతే సినిమా అండ్ క్లాప్స్. ఇంకా అయిపోద్ది. మళ్ళీ సినిమా అయితే అయిపోయింది గైస్. అంటే లాస్ట్కి మళ్ళీ బ్యాకప్ మెమరీ అంటాడు. ఇది రోబోనా ఏంటా అని నాకైతే అనిపించింది. ఓకే ఫైన్, సినిమా అయితే పర్లేదు గైస్, ఒకసారి చూడొచ్చు, 1 time వాచబుల్. పూరి గారి కోసం, రామ్ ఎనర్జీ కోసం, కావ్య తపర్ కోసం ఒక్కసారి చూడొచ్చు, సాంగ్స్ కోసం ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు. సో మీరైతే ఇంకా చూడకపోతే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. డబల్ ఇస్మార్ట్. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్లో కూడా కొన్ని పాయింట్స్లో ఎంజాయ్ చేస్తారు. బట్ కొన్ని నెగిటివ్స్ చూడండి గైస్. డబల్ ఇస్మార్ట్ పక్కా మీకు నచ్చుద్ది. కొన్ని పాయింట్స్ ఎంజాయ్ చేస్తారు, కొన్ని డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇట్స్ ఓకే ఫైన్, చూడండి. సో మీరు కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కొంచెము సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఇది అండ్ ఈ వీడియో షేర్ చేయండి.